ఎవ్రీవన్, నేనైతే ఫంక్షన్కి వెళ్తున్నానండి. అదే విధంగా రోజు కంటిన్యూ దాదాపు ఫంక్షన్కే తిరుగుడు అవుతుంది. అండ్ అక్క అంటారు కదా బ్లౌజ్ చూపించలేదు అని చెప్పేసి, ఈ బ్లౌజ్ చూపించానో లేదో ఇంతకుముందు ఒకసారి అయితే కట్టుకున్నాను, బట్ చూపించానో లేదో తెలియదు. అందుకని చెప్పేసి చాలా సింపుల్ శారీ అండి, కొంచెం కాటన్ మిక్స్డ్ ఉంటుంది ఇది. అండ్ ఇటు సైడ్ ఇట్లా రెండు వైపులా సేమ్ బార్డర్ వచ్చింది. అండ్ వన్ సైడ్ బార్డర్ ఇట్లా హ్యాండ్స్కి యూజ్ చేసేసాను. అండ్ ఇంకో సైడ్ బార్డర్ కొంచెం యూనిక్గా కనిపించేలాగా ఇలా డిజైన్ చేశాను. ఇక్కడ చూడండి పోట్లీస్ ఇచ్చేసాను అన్నట్టు, కనిపిస్తుందా క్లియర్గా? ఇలా పోట్లీస్ ఇచ్చేసాను. ఆ బార్డర్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ పైన వచ్చేటట్టు పెట్టాను, కొంచెం డిఫరెంట్గా కనిపించాలి. నేను హై నెక్ బ్లౌజ్ ఎక్కువ వేసుకుంటాను కదా, వెనకాల ఇంకా డ్రాప్ కూడా వేసుకోవచ్చు. బట్ నా హెయిర్ చాలా షార్ట్ ఉంది కాబట్టి బాగా ఓపెన్ కనిపిస్తుంది అట్లా బ్లౌజ్ అని, మళ్ళీ లుక్ అంతా పోతుంది అని చెప్పేసి జస్ట్ షోల్డర్ పైన బార్డర్ ఇచ్చేసి కొంచెం యూనిక్గా అనిపించారు. మళ్ళీ కింది వైపున ఇట్లా గోల్డ్ కలర్తో పోట్లీస్ అనేది ఇచ్చేసాను అన్నట్టు. ఓవరాల్గా చీర ఇలా ఉంటుంది. అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అన్నట్టు, చిన్నగానే వచ్చింది పళ్ళు. బట్ నాకు ఎక్కువ ఇట్లా వన్ సైడ్ పెట్టుకుంటాను, ఇలా పెట్టుకోవడమే ఇష్టం, కొంచెం డిగ్నిఫైగా కనిపిస్తుంది అనుకుంటా. కొన్నిసార్లు ఇట్లా పైకే పెట్టుకుంటాను 2-3 కుచ్చులు వేసుకొని, కొన్నిసార్లు అయితే ఇలా కట్టుకుంటాను. ఎలా ఉంది, బాగుందా చీర? నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్దాం పదండి, ఆల్రెడీ 1 అవుతుంది టైం. చలో రిసెప్షన్ అన్నట్టు. అండ్ మా రిలేటివ్స్లోనే రిసెప్షన్ ఉంది, మొన్న పెళ్ళైంది, పెళ్ళికి అయితే పోలేదు నేను, అందుకని చెప్పేసి ఇప్పుడైతే రిసెప్షన్కి వెళ్తున్నాము. అండ్ మా వారు కూడా వచ్చారు డ్యూటీ నుంచి, హాఫ్ డే లీవ్ పెట్టుకున్నారు. ఇప్పుడైతే చలో వెళ్దాం, మరి చూపిస్తాను. ఫంక్షన్కి స్టార్ట్ అయినా మరిది పిల్లల్ని దొరికిపోతున్నాం మాతో పాటు. హాయ్ చెప్పండి. అనంత శ్రీరామ్, అనంత వెన్నెల శ్రీ. మేము ఎక్కువ సిరి అని పిలుస్తాం, అదే పేరు అలవాటు మాకు, అంతే. వీళ్ళేమో శ్రీరామ్ అని పిలుస్తాం. ఫుల్ నేమ్ అంటే వీళ్ళకి నిక్ నేమ్ ఏం పెట్టలేదు, చిన్న పేర్లు ఏం పెట్టలేదు, ఆ పేర్లతోనే పిలుస్తున్నాం. మా పిల్లలకు పెట్టినాం. హాఫ్ డే స్కూల్కి వెళ్ళి ఫంక్షన్కి వస్తున్నారు. వాళ్ళ పెదనాన్నలాగా వీళ్ళు కూడా హాఫ్ డే డ్యూటీ చేసుకొని వస్తున్నారు. చూసారు కదండి, మేమైతే ఆల్రెడీ రీచ్ అయిపోయాము. అండ్ మేము వెళ్ళేసరికి అయితే ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు ఇట్లా. అండ్ గ్రౌండ్ అంతా ఖాళీగా ఉంది, బట్ చాలా పెద్ద ఫంక్షన్ హాల్ అండి. ఇది వచ్చేసి రేకుర్తి రోడ్కు ఉంటుంది అన్నట్టు. అండ్ వసుధ కన్వెన్షన్ హాల్ అన్నట్టు, చాలా పెద్దగా ఉందండి. నేనైతే ఫస్ట్ టైం ఆ ఫంక్షన్ హాల్కు వెళ్ళడం అన్నట్టు. మొన్న అప్పట్లో పెళ్ళి ఉండే కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయినా, అంటే మా ఫ్రెండ్ వాళ్ళు అది కూడా దాంట్లోనే ఉండే, బట్ అప్పుడు వెళ్ళలే. ఇప్పుడైతే వెళ్ళాము, బట్ చాలా పెద్దగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఎవరి మ్యారేజ్ అక్కడ అవుతుంది అనేది. అండ్ చూస్తున్నారు కదా మా మరిది పిల్లలతో ఇలా అయితే మేము స్టార్ట్ అయిపోయినాం. మా వెనకాలనే మా మరిది వాళ్ళు కూడా స్టార్ట్ అయినారు అన్నట్టు. అండ్ మేము వెళ్ళేసరికి అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంకా రాలే, వాళ్ళ ఎంట్రీ కోసమే బయట అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే వాళ్ళ కోసం అనేది వెయిట్ చేస్తూ ఉన్నారు. మేమైతే టైం కంటే ముందే చేరుకున్నాం అన్నట్టు. అండ్ దాదాపుగా అందరు వచ్చేసి ఉన్నారు. అండ్ లోకల్లోనే ఉంటాం కాబట్టి అందరు దాదాపుగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చుట్టాలు ఇక్కడ అందరు లోకల్లోనే ఉంటారు కాబట్టి వచ్చేస్తున్నారు. అండ్ డెకరేషన్ కూడా నాకు కొత్తగా అనిపించింది అండ్ చాలా బాగుంది. అదేవిధంగా ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుంది. అదేవిధంగా చూడండి డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే పూలతో కాకుండా ఇట్లా లైటింగ్ డెకరేషన్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అన్న. ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంట్రీ అయితే ఇస్తున్నారు. అండ్ వీడియో అయితే కంప్లీట్గా లాస్ట్ వరకు చూడండి. అదే విధంగా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో స్కిప్ చేస్తూ చూస్తుంటే మీకు కూడా ఏం అర్థమవుతుంది చెప్పండి. అదే విధంగా అండి. అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియో అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. అదేవిధంగా పేరెంట్స్ కంటే పిల్లలు సెటిల్ అవ్వడం అంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందో, వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళ లైఫ్లో అన్నీ చూసుకుని అదేవిధంగా పిల్లలకు పెళ్లి చేసేది కూడా అంతే బాధ్యత ఉంటుంది అన్నట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా అందరి మొహంలో సంతోషం అనేది. అండ్ పిల్లలు సెటిల్ అయితే ఎంత సంతోషపడతారో అదేవిధంగా వాళ్ళు పెళ్ళి చేసుకొని ఈ విధంగా మన కళ్ళ ముందట అట్లా వస్తుంటే అంతే సంతోషం వేస్తూ ఉంటుంది అన్నట్టు. అండ్ ఇక్కడైతే నేను అండ్ వెనకాల అంటే సాంగ్స్ ఏమీ పెట్టట్లేదు, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది, వీడియో తీసింది కూడా వేస్ట్ అవుతుంది, అందుకని చెప్పేసి వీడియో ఏమి పెట్టట్లేదు, అంటే సాంగ్స్ ఏమీ పెట్టట్లేదు అన్నట్టు. అండ్ వీడియో అయితే అసలు చూసేసేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ డ్యాన్స్ నడుస్తుంది అన్నట్టు ఇక్కడ.
అయితే ఎంట్రీ అయిపోయింది. అదేవిధంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు స్టేజ్ మీద వెళ్ళినాక మేమైతే భోజనాలకు అనేది వచ్చేసినాం అన్నట్టు. భోజనాల్లో కూడా అసలు నిజంగా చెప్పాలి వేరే లెవెల్ ఉండే, అన్నీ ఇంకా క్యాప్చర్ చేయలేదు నేను. చాలా అంటే చాలా వెరైటీస్ ఉండే. అండ్ ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, అలా చెప్పుకుంటా పోవాలంటే చాలా ఉండే. ఇప్పట్లో కొంచెం చేసిన పెళ్ళిళ్ళలో చాలా స్పెషల్ అంటే ఫుడ్లో అయితే చాలా వెరైటీస్ పెట్టిరని చెప్పేసి అనుకుంటున్నాను. మళ్ళీ ఇలా చెప్తే కూడా కొంతమంది మళ్ళీ వేరే రకంగా తీసుకుంటారు. బట్ నేనైతే ఏమీ చెప్పాలనుకోవట్లే. బట్ ఎవరి స్థాయిని బట్టి అండ్ ఎవరి ఆలోచనలు బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. దాంట్లో అది అంతా ఇది అందరూ ఇదే విధంగా చేయాలని ఏమీ లేదు కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. నాకు కాకపోతే అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఫుడ్ విషయంగా. ఇప్పుడు మనం ఏదైనా చేసేది అయినా సరే నలుగురిని పిలుస్తున్నాము అంటే వాళ్ళు కడుపు నిండా ప్రశాంతంగా తినేసి అండ్ వాళ్ళ మనస్ఫూర్తిగా మనను అంటే మన పిల్లల్ని కానీ అండ్ అట్లా ఆశీర్వదించి పోవాలనే కదా చేస్తాము, అందుకని చెప్పేసి చెప్తున్నాను. చాలా బాగుండే. అదే విధంగా అండి స్వీట్లలో కూడా చాలా వెరైటీస్ ఉండే అన్నట్టు. అండ్ ప్రతి ఒక్కరు అంటే విన్నా నేను చాలా బాగుంది, వేరేపాట్లు కూడా చాలా బాగా చేయించారు అని చెప్పేసి. కొన్ని చోట్ల ఒకటే కౌంటర్ అట్లా పెడతారు ఫుడ్ కోసం, బట్ కొంతమంది చీరలకు, కొంతమంది అంటే డ్రెస్సులకు అలా కర్రీస్ అంటించుకొని రావాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నట్టు. బట్ ఇక్కడైతే చాలా కౌంటర్స్ అంటే పెట్టి ఉన్నారు, అందుకని చెప్పేసి ఎవరికి ఏం పెద్దగా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా తిన్నారని చెప్పేసి అనిపించింది నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి మా చిన్నమ్మతో మాట్లాడుతూ ఇలా నేను కూడా తింటున్నాను అన్నట్టు. అలా సరదాగా అందరితో కలిసి అయితే నేను ప్రశాంతంగా తిన్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చెల్లె వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు అందరం ఇట్లా మాట్లాడుకుంటూ తింటున్నాం అన్నట్టు. అండ్ ఓవరాల్గా అయితే నాకైతే
ఇదండి ఇవాళటి వీడియో. ఎలా అనిపించింది? ఎక్కువగా అయితే ఏమీ మాట్లాడొద్దు అని చెప్పేసి అనుకున్నాను. మాట్లాడాలంటే చాలా మాట్లాడొచ్చు. బట్ ఎవరి మనోభావాలు మళ్ళీ ఎలా దెబ్బతింటాయి, ఎవరి గురించి మనం చెప్పినా కూడా కొంతమంది పడనోళ్ళు ఉంటారు అన్నట్టు. అందుకని చెప్పేసి జస్ట్ అట్లా చెప్దాము మీకు అని చెప్పేసి అనిపించింది. అందుకని చెప్పేసి కొన్ని అట్లా మాట్లాడేసి మిగతా అయితే ఇట్లా జస్ట్ మ్యూజిక్ పెట్టేశాను అన్నట్టు. అండ్ ఓవరాల్గా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ అయితే కంటిన్యూగా మన స్టిచ్చింగ్ వీడియోలు వస్తాయి. ఇది ఇవాళటి వీడియో. ఎలా అనిపించింది? నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేయండి. బాయ్.